గతం గుర్తుకు రావడం లేదని మీలో మీరే మదన పడే కంటే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పుకోవచ్చు కదా. గతం గుర్తుకు రావడం కోసం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. చాలా తెలివిగా తీసుకొచ్చా. లేకపోతే నా భర్తని నాకు దూరం చేస్తుంటే చూస్తూ చేతులు కట్టుకొని కూర్చుంటాననుకున్నావా? ఏం జరుగుతుందో వాళ్ళని ఎలా నడి రోడ్డు కీడుస్తానో చూస్తూ ఉండండి. నిన్న మెట్ల మీద నుంచి జారి పడిపోతే పట్టుకున్నారు. ఇప్పుడు నా వేలు కట్టయితే హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. అసలే వాళ్ళిద్దరు దగ్గర అయిపోతున్నారని నాకు మెంటల్ ఎక్కిపోతుంటే మధ్యలో మీ గోలొకటి. నువ్వంటే నాకు చాలా ఇష్టం నిహారిక. అవునా? అయితే నేను చెప్పిన పని చెయ్యి. ఏం చేయాలి? ఆ కిరణ్ గాయత్రిల రొమాంటిక్ సీన్ చూడలేకపోతున్నాను. వెళ్ళి వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చెయ్యి. చేస్తే నాకు ఐ లవ్ చెప్తావా? ముందు నువ్వు వెళ్ళి చెయ్యి. బీభత్సంగా డిస్టర్బ్ చేస్తా చూడు. నా నిహారిక కాఫీ అడిగింది. కాఫీ పెట్టుకోవచ్చా? పెట్టుకోండి. కాఫీ ఇప్పుడు అక్కడే ఉందా? అక్కడే ఉంది. మరి షుగర్ అక్కడే ఉందా? పాల ప్యాకెట్. హలో, వెళ్ళి చేసుకో. ఓకే. సారీ. కాఫీ పొడి అంటే ఇదేనండి? షుగర్ ఇదే కదండి? అవును. కాఫీ పొడి బాగుందండి. కొన్నారా లేకపోతే మీరే ఆడించారా? బుజ్జిబాబు, త్వరగా కాఫీ పెట్టుకుని బయలుదేరుతావా? ఏంటి డిస్టర్బెన్స్? మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే నా నిహారిక నాకు ఐ లవ్ యూ చెప్తాంది సార్. అనవసరంగా నూరు చేరండి. మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయమంది? అంటే అది నిహారిక, కిరణ్ గారు, నిహారిక, బుజ్జిబాబుకి ఏం చెప్పి పంపించావు? నేనేం చెప్పాను? మేమిద్దరం క్లోజ్ గా ఉంటే నీకేం ప్రాబ్లం? వాళ్ళ క్లోజ్ గా ఉండొద్దు. ఎందుకు? గాయత్రి పెళ్ళైన అమ్మాయిని చెప్పాను కదా. గాయత్రికి పెళ్లి కాలేదు, అదంతా ఊహించుకుంటుందని నువ్వే చెప్పావు కదా. ఇంకోసారి మా మధ్య ఇంటర్ఫియర్ కాకు. చూడు, నువ్వు ఆలోచించాల్సింది మా గురించి కాదు, బుల్లిరాజు బుచ్చిబాబుల గురించి. వాళ్ళలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకో, పెళ్లి చేసేస్తా. అంతేగాని నా విషయంలో జోకింగ్ చేసుకో. నేను ఏది చెప్తే అది వింటూ నా వెనుక కుక్కలా తోకూపుకుంటూ తిరిగేవాడు ఇప్పుడు దాని వైపు వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలి? బాబా, నీ మనసులో ఏముందో నేను చెప్తానుగా.
ముష్టి దీక్ష మొదలుపెట్టి వారం పైనే అవుతుంది. నా రాతలో కొంచెం కూడా మార్పు లేదే అని నన్ను నిలదీయడానికి వచ్చావు, అంతేనా? అవును బాబా. దీక్షలో ఏవో లోపాలు జరుగుతున్నాయి. అలాంటిది ఏం లేదు బాబా. లేనప్పుడు నీ ఇంట్లో అపశకనాలు ఎందుకు జరుగుతున్నాయి? నీ కూతురు పొలిటికల్ బ్రోకర్ని ఎందుకు చంపింది? ఇలాంటివి నీ ఇంట్లో చాలా జరుగుతున్నాయి. అందుకే నీ దీక్ష ఫలితాన్ని చూపించట్లేదు. ఇలా అయితే ఎలా బాబా? 10 ఇళ్లలో అడుక్కు తింటుంటే కడుపు ఖరాబైపోతుండదు. నడిచి నడిచి చెప్పులు మోకాళ్ళ చెప్పులు అరిగిపోతుండయి. ఇక నాకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది? ఆ దేవుడికి నా మీద కనికరం ఎప్పుడు కలుగుతుంది బాబా? దేవుడు మనుషులకి టెస్ట్ పెట్టాలి కానీ మనుషులు దేవుడికి టెస్టులు పెట్టకూడదురా. లెంపలేసుకో. చూడు వజ్రముని, దేవుడు సృష్టి కడు విచిత్రంగా ఉంటుంది. కోడి కూస్తే అలారం అవుతుంది, కోడిని కోస్తే పలారం అవుతుంది. ఏం చెప్పారు బాబా? గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్. బాబా గారి మాటలు గొప్ప వాళ్ళకే అర్థం అవుతాయి. బీడీ తాగితే పొగొస్తుంది, పొగ తాగితే బీడీ రాదు. నువ్వు నిష్టగా దీక్ష చేస్తేనే ఫలితం వస్తుంది. దేవుణ్ణి నిందిస్తే ఫలితం ఉండదు. పోయి నిష్టగా ముష్టెత్తుకో. ఇంకో 2 రోజులు దీక్షా ఫలితం కనిపించకపోతే ఈ మొలమాల తీసేసి దీక్ష విరమించుకుంటారు బాబా. తొందరపడకురా వజ్రముని. గ్రహాలు అనుకూలించే సమయం ఆసన్నమైంది. అంతా మంచే జరుగుతుంది. ఎంత మంచి జరుగుతుందో అది చూస్తాను. శిష్య, గురువుగారు, ఈడేంటి దీక్ష మానేస్తానంటున్నాడు? ప్రెస్టేషన్ లో ఉన్నట్టున్నాడు గురుగారు. ఎవరో బాబా గారు వచ్చారంట. ఒక నమస్కారం పెట్టుకొని ఒక అప్లికేషన్ పడేసి వద్దాం. నమస్కారం వజ్రమణి గారు, బాగున్నారా? మీ పిల్లలంతా క్షేమమేనా? బాబా దర్శనం చేసుకోవడానికి వచ్చాను. మీరు అందుకే వచ్చారా? ఏందప్పా నక్కవనయ్యలు నటిస్తోండావు? ఆహా, నటన కాదు వజ్రమణి గారు, నిజమే చెప్తున్నాను. పేపర్లో ఫోటో వేయించి నా పరువు తీసావు. నీ అంతు చూస్తా. జరిగిందేదో జరిగిపోయింది. నన్ను క్షమించండి వజ్రమణి గారు. బాబా చెప్పినట్టు నాకు మంచి టైం స్టార్ట్ అయినట్టుంది. వెళ్ళొస్తాను వజ్రమణి గారు. నిజంగానే మారినట్టున్నాడు. వాడితో అలా మాట్లాడారేంటి సార్? వాడికి నమస్కారం పెట్టారేంటి? వాడికి పిచ్చి పట్టిందట. షాక్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారట. పిచ్చి పట్టిన మనిషి వీధి కుక్క కంటే దారుణం. కుక్క గరిస్తే ఇంజెక్షన్ ఉంటుంది, ఈ వజ్రమును గరిస్తే డైరెక్ట్ గా పైకే. షేకింగ్ బాబాకి, తన్నుడు బాబాకి, షేకింగ్ బాబాకి, షేకింగ్ బాబాకి. నమస్కారం బాబా గారు, నా పేరు విక్రమసింగ్ రాథోడ్. అందరూ అధిష్టానం అంటారు. మీ దర్శనం చేసుకుందామని ఢిల్లీ నుంచి వచ్చాను. శుభం భూయాత్. ఈసారి మా పార్టీ గెలుస్తుందా బాబా? నీ పిచ్చి తగలయ్యా. నా గురించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలిసిపోయిందన్నమాట. మీలాంటి వాళ్ళ వల్లేరా బాబాల పుట్టగొడుగుల్లో వస్తున్నారు. చెప్పండి బాబా. గెలుస్తుంది నాయన. ఇది తీసుకుని నీ మెళ్ళ వేసుకో, ఖచ్చితంగా గెలుస్తుంది. చాలా సంతోషం బాబా. వస్తా బాబా. హారతి ఎవరికి గాయత్రి? కిరణ్ కా? అవును బుల్లిరాజు, నువ్వు కూడా తీసుకో.
ఇవాళ నీ మొహంలో చాలా సంతోషంగా కనిపిస్తుంది గాయత్రి. ఇప్పుడిప్పుడే నా భర్త నా వైపు టర్న్ అవుతున్నాడు. అందుకే నేను ఇంత సంతోషంగా ఉన్నా. నీకు సహనం చాలా ఎక్కువ గాయత్రి. లేకపోతే ఆ నేహారికి నిన్ను అంత మోసం చేస్తున్నా మెడ పట్టుకుని బయటికి గెంటేయకుండా ఓపికతో ఉన్నావు. నేను తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నా భర్త ప్రాణాలకి ప్రమాదం బుల్లిరాజు. అందుకే ఎంతో సహనంతో ఉండాల్సి వస్తుంది. సరే సరే, ముందెళ్ళి కిరణ్ కార్తీ. సరే. కిరణ్ గారు, హారతి తీసుకోండి. ఐదు నిమిషాల్లో టిఫిన్ రెడీ చేస్తాను. అలాగేనండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, గతం మర్చిపోయి భార్య దగ్గర పరాయోళ్ళలో ఉండటం కొత్త సినిమాలో ఉంది. కిరణ్ గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటండి? ఏంటో చెప్పండి. మొహమాట పడతారెందుకు? చెప్పండి. మరో వారం రోజుల్లో నిహారికకు బుల్లిరాజునో బుచ్చిబాబునో ఇచ్చి పెళ్లి చేసేస్తారు. అవునా? అవును. అందరికీ పెళ్లిళ్ళైపోతున్నాయి. అందరూ సంతోషంగా ఉంటారు. చివరికి ఎన్నో తప్పులు చేసిన నిహారిక కూడా పెళ్ళైపోతుంది. దేవుడు నాకెప్పుడు అలాంటి అదృష్టం ప్రసాదిస్తాడు. కిరణ్ గారు, తల్లిదండ్రులుంటే పిల్లలు పెళ్లిడికొచ్చారని గుర్తించి పెళ్లిళ్ళు చేస్తారు. నాకు అమ్మా నాన్న లేరు. నా బాధ్యతను తీసుకునే మనిషి కూడా లేరు. అందుకే మీరు నాకు సహాయం చేస్తారా? చెప్పండి. నాకు పెళ్లి చేసే బాధ్యతను మీరు తీసుకోగలరా? నాకు కూడా ఓ తోడు కావాలనిపిస్తోంది కిరణ్ గారు. ఎన్నాళ్ళీ ఒంటరి జీవితం? నా సంతోషాల్ని బాధల్ని షేర్ చేసుకునే వ్యక్తి ఒకరుండాలిగా. ఏమంటారు? అవునండి. ఏంటి గాయత్రి అన్యాయం? దేవుడు నీకింత పెద్ద శిక్ష చేసాడేంటి? నీ భర్తే నీ మెల్లో మళ్ళీ తాళి కట్టాలని కోరుకుంటున్నావా? బాధగా ఉంది గాయత్రి. మీరే ఎలాగైనా నా పెళ్లి చేయాలి. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. చేస్తారు కదూ? చేస్తానండి. ఆ అబ్బాయి చూడ్డానికి అటు తెలుపు కాకుండా ఇటు నలుపు కాకుండా మీలాగుండాలి. అటు హైట్ కాకుండా ఇటు షార్ట్ కాకుండా మీలా మీడియంగా ఉండాలి. మీలాంటి మంచి మనసున్నవాడై ఉండాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆ, మీరే అనుకోండి. వాట్? అదేనండి, ఆ అబ్బాయి అచ్చం మీలాగే ఉండాలి అంటున్నాను. ఈ హెల్ప్ చేస్తారా? జీవితాంతం మిమ్మల్ని మర్చిపోలేను. చేస్తానండి. థ్యాంక్స్ అండి. నీలా ఉండాలి నీలా ఉండాలి అని చెప్పకపోతే నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేచ్చుగా. లేదు పుల్లిరాజు, ఇష్టమన్న మాట నా భర్త నోటి నుంచి రావాలి. నా భర్త గతం మర్చిపోయినా ఇప్పుడు నన్నే ఇష్టపడుతున్నాడని నాకు బాగా తెలుసు. అందుకే ఆ ఇష్టం మొదట అతని నుంచే బయటపడాలని కోరుకుంటున్నాను. శశమ్మ పిలిచినావిందమ్మా? శశమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటున్నావిందమ్మా? ఇలా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన రోజు వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు సిద్ధప్ప. ఏమైనాదమ్మా? సిద్ధప్ప, ఇంట్లో నా మాట ఎవ్వరూ నమ్మడం లేదు. అప్ప తీరు అప్పది, తమ్ముడు తీరు తమ్ముడిది. వాళ్ళెటు నా బాధను అర్థం చేసుకోరు. చిన్నప్పటి నుంచి నన్ను తమ్ముడిని ఎత్తుకుని ఆడించావు, పెంచావు. నువ్వైనా నా మాట విను, నా మాట నమ్ము, నా బాధను అర్థం చేసుకో. వద్దమ్మా, నువ్వు ఏడవద్దమ్మా, నీ బాధ ఏందో చెప్పమ్మా. ఏ కోడలనైతే దేవత దేవత అని మురిసిపోయి తెచ్చి నెత్తున పెట్టుకున్నామో ఆ కోడలే ఈ ఇంటిని సర్వనాశనం చేయాలని చూస్తుంది సిద్ధప్ప. అవును సిద్ధప్ప, ఆ శ్వేత ఇప్పుడు మీ కంటికి కనిపించని మన శత్రువు. ఇంతకు ముందు మనమంటే దానికి భయం ఉండేది, ఇప్పుడు దానికి ఆ భయం పోయింది. తమ్ముడు మోజు పడుతున్నాడన్న ఒకే ఒక్క బలహీనతతో అది ఆడుకుంటుంది. దాన్ని మనం ఎత్తుకొచ్చి దాని జీవితం నాశనం చేశామని మన మీద పగబట్టింది. అందుకే ముందు నన్ను టార్గెట్ చేసింది, నా పెత్తనం లాక్కుంది, నా ఇంట్లోనే నన్ను దొంగం చేసింది. అధిష్టానాన్ని అవమానించి అప్పకి ఎంపీ సీట్ రాకుండా చేసింది. ఇంట్లోకి పాము వచ్చిందని నాటకం ఆడి ఆస్తి పేపర్లని తగలపెట్టించింది. ఆ శేషుగాన్ని ఇంట్లోంచి పారిపోయేలా చేసింది అదే. చివరికి అప్పని అడుక్కునేలా చేసింది అదే. ప్రతిదీ నాతో ముందే చెప్పి చేస్తుంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నా తండ్రి నా తమ్ముడే నా బలం అనుకుంటే ఆ బలాన్ని పోగొట్టేసి నాతో ఆడుకుంటుంది. దాని పన్నాగాల్ని ఆపకపోతే నిజంగానే మనందరినీ నడి రోడ్డున పడేస్తుంది. నేను చెప్పిందంతా నిజం సిద్ధప్ప, నా మీదొట్టు, ఆ నందీశ్వరుని మీద ఆనా. నీ మాట నమ్ముతున్నా శశమ్మ, ఏం చేయమంటావో చెప్పు, చేసేస్తా. దెబ్బకి దెబ్బ కొట్టాల సిద్ధప్ప. అది పైకి మంచిదాన్లా నటిస్తూ ఎలా గోతులు తవ్వుతుందో మనం కూడా అదే విధంగా చేయాలా. మన ఇంటికి మంచి జరగటానికి నా ప్రాణమైనా ఇస్తా. ఏం చేయమంటావో చెప్పు శశమ్మ.
అర్థమైంది కదా? మరి రిషిబాబు? ఆడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు రెడీగా ఉండు. అట్టగేనమ్మా. ఏ శ్వేత, నీ అటాకులకి నా కౌంటర్ అటాక్ ఈ రాత్రికి ఎలా ఉంటుందో చూసుకో. ఏమైంది? ఒంట్లో బాలేదా?